పబ్లిక్ కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు చూపెడతారు మన రాష్ట్రాల్లో. కానీ ఒకటి సార్, కోర్టు ఆదేశిస్తే ప్రభుత్వ విధానాల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? నాకు తెలిసి కోర్టు ఆదేశించదండి. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోదు. పీపీపీ ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వాలా అన్నటువంటిది ప్రభుత్వాల యొక్క విధాన నిర్ణయం, దాంట్లో జోక్యం చేసుకోదు. అంటే ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశం కదా? అన్ని ప్రజా ప్రయోజనం. ఇప్పుడు మీరు అదేది హైదరాబాద్లో చెరువు ప్రాంతాల్లో కబ్జాల గురించి హైకోర్టు సీరియస్ అయింది. కబ్జాలది చెరువు నీటి ప్రవాహ ప్రాంతంలో ఎట్లాగనేసి కాదు, హైడ్రానే కాకుండా చెరువు లోపల ఆ తీరంలో ఎట్లా కడతారని చెప్పేసి హైకోర్టు యాక్షన్ తీసుకున్న అవన్నీ పగలగొట్టమంది. గుర్తుంది కదా, అనేక చోట్ల అట్లా జరిగింది దేశవ్యాప్తంగా. మనం ఈ చిత్రం చూడండి, రోజు జడ్జిలు వెళ్ళేది ఎక్కడ, కరకట్ట మీద నుంచి. ఆ పక్కన ఉన్నదంతా కృష్ణానది పరివాహకం కదా. మరి అనేక చోట్ల సుమోటోగా తీసుకున్నది, ఇక్కడ ఎందుకు సుమోటోగా తీసుకోరు? అక్కడ ఎన్ని బిల్డింగ్లు ఎట్టున్నాయా అని. రెండోది, మొన్న వాగునీళ్ళు వచ్చింది ఎక్కడ, ఇదే కోర్టు పరిసర ప్రాంతాలే కదా. మరి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అదేందయ్యా నువ్వు నీళ్ల ప్రవాహ ప్రాంతంలో ఎట్టగట్టావని చెప్పేసి అడిగారా? ఇది భవిష్యత్ అవసరాల రీత్యా ఒక విజన్తో చేశారని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతుండే. కాబట్టి జడ్జికి కోర్టుకి తీర్పు మారుతుంది, ఆలోచన మారుతుంది. ఇక్కడ వీళ్ళు చేసేది రైట్ అనేటటువంటి ఆలోచన ఉంది. దెన్ ఎవడేం చేయలేడు దాన్ని.